మూన్ చూపిస్తా మీకు ఈరోజు ఎంత బాగున్నారు. జూమ్ చేసి రండి, మన వెజిటేబుల్ మార్కెట్కి తీసుకెళ్తాం మిమ్మల్ని ఒకసారి. మార్కెట్కి వెళ్తూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్దాం. రీచ్ అయిపోయినాము ఆల్మోస్ట్ మనము మార్కెట్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్, లోపల చాలా ఉంటుంది. రెగ్యులర్ మార్కెటే, బట్ ఏంటంటే మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తాయి ఇక్కడ. అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. ఇది ఇంకా మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇంకా ఇక్కడ నుండి లోపల కంప్లీట్గా చాలా దూరం ఉంటుంది. ఇంకా కార్ పార్క్ చేసి వద్దాం. Alexa, switch on D1 and D5. Alexa, switch on D5 also. సో ఫ్రెష్ అయిపోయామండి. మొన్న కూరగాయలకి వెళ్ళొచ్చాం కదా. సో ఎందుకు ఫ్రెష్ అయ్యానంటే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యానంటే, మనకు ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ అయ్యేది ఉంది. సో వీఆర్ గోయింగ్ దేర్. తీసుకెళ్ళి కూరగాయల్లో నేను పెద్ద పార్టిసిపేట్ చేయను, జస్ట్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకంత పర్ఫెక్ట్గా ఐడియా లేదు ఆ వెజిటేబుల్స్ కండిషన్ ఏంటి అనేది. సో స్లోగా చూస్తూ ఉంటాను, మర్చిపోతూ ఉంటాను అంతేగాని. అది సో రెడీ అయిపోదాం. కంటిన్యూస్గా హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో వాటర్ నింపుకొని పెట్టుకుందాం. జనరల్గా ఏంటంటే ఇందులో వాటర్ నింపుకొని కంప్లీట్ చేయడం టార్గెట్గా పెట్టుకుంటూ ఉంటాం. ఒక 4 to 5 times ఈ జార్ రీఫిల్ అవ్వాలి. అదేందో ఇందులో ఈ గ్లాస్లో అలా యూజ్ చేసుకొని అది తాగేస్తూ ఉంటే ఈజీగా వాటర్ కంప్లీట్ చేయగలుగుతున్నా. సో అందుకని చెప్పి దాంట్లో ఫిల్ చేయడం, మళ్ళీ ఎంటీ చేయడంలా పెట్టుకున్నా. మనకు సూట్ అయిందంటారా? జనరల్గా ఏంటంటే మనకి ఇలాంటి గిఫ్ట్స్ చాలా వస్తాయి అన్నట్టు. ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటాం ఇంట్లో. సో అలా జమ అయిపోయిన గిఫ్ట్స్ మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకొకళ్ళకి ఇస్తారు. సో ఇది ఒక హఠాత్ పరిణామం, చైన్ ప్రాసెస్. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు ప్యాక్ చేయించుకోవాలి. చలో భయ్యా, ఏ ప్యాక్ కర్ దో నా.
సో ఇక్కడే ఫంక్షన్ फर्स्ट फ्लोर ये चांगले आहेत ना स्टेप्स अच्छा ओके ओके ये अभी बनाते भैया ये बैंगल अभी का अभी बनाते मतलब साइज देख के बना के दे देते ओ 150 का जोड़ी है, 200 का जोड़ी है, 250 का जोड़ी है। एक घे ना यही फाइनल जिया ఫుడ్ అదిరిపోయింది భయ్యా సారీ అండి నైట్ రికార్డ్ చేయలేకపోయాను సో ఫుడ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉండే నైట్ మినర్వా గ్రాండ్ సూపర్ ఫుడ్ అసలు ఎవ్రీ బైట్ చాలా ఎంజాయ్ చేసాం ఈవెన్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉండే పన్నీర్ కానీ సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను చలో సీ యూ బాయ్